నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారం ముగియటంతో కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్లో సుదీర్ఘ ధ్యాన ముద్రలోకి ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానంలో లిక్విడ్ డైటే ఆహారం, రేపటికి ధ్యాన ముద్ర వీడనున్నట్లు పీఎంఓ వెల్లడి. మోదీ పాలనలో భారత్ గడిచిన 10 ఏళ్లలో గణనీయంగా ఎదిగిందన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి. మరలా మోదీ ప్రధానమంత్రి అయితేనే భారత్ ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి వెళుతుందని ఆశాభావం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్తో రిటైర్ కావటం తన కల నెరవేరినట్లు వ్యాఖ్య. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయమన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందంటూ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:45 నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టారు. సుమారు 45 గంటల పాటు మోదీ ధ్యానం చేయనున్నారు. ఇక ఈ 45 గంటలు మోడీ కేవలం లిక్విడ్ డైట్ను పాటించనున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెడిటేషన్ సందర్భంగా మోడీ మౌనంగా ఉంటారని, ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టారని జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు కాషాయ దుస్తులు ధరించి ప్రశాంత వాతావరణంలో మోడీ ధ్యానం చేస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. 5 ఏళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్నాథ్ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్కు సంబంధించిన ప్రతాప్గఢ్కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం పంజాబ్లో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న మోడీ సరాసరి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. ముందుగా శ్రీ భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు యూపీ, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లో సిబ్బందిని తరలించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని అన్నారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఏబీవీ తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సాయంత్రమే ఆయన పదవి విరమణ చేశారు. అయితే బాధ్యతల స్వీకరణ అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో ఛార్జ్ తీసుకుంటున్నానని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.
ఈ రోజున పదవి విరమణ రోజు ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందన్నారు. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయని విధుల్లో చేరానని తెలిపారు. ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. యూనిఫామ్తో రిటైర్ కావడం తన కల నెరవేరినట్లుగా భావిస్తున్నానని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి. దీనికి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితమవుదాం. ప్రస్తుతానికి ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 సంవత్సరాలలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోదీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తుంది. మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి భారత్ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు అని ఆమె గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే, ముందు దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతే వ్యక్తి. అందుకే రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవిలో నేను ఉన్నా లేకపోయినా దేశం కోసం, బీజేపీ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అని పురంధరేశ్వరి పిలుపునిచ్చింది. ఇక బీజేపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పురంధరేశ్వరి వెల్లడించింది. ముస్లిం మైనారిటీ మహిళలకి సోదర భావంతో మోడీ అండగా నిలిచారు. మైనారిటీ మహిళలకు కుటుంబ పెద్దగా మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులను ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని ఆమె చెప్పుకొచ్చింది. బాలరాముడి నిర్మాణం చేపడితే రక్తసిక్తం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ రాముడి ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో మోడీ బాలరాముడి మందిరం నిర్మాణం చేపట్టారు. అయోధ్యలో బాలరాముడి మందిరం నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ చరిత్రలో నిలిచారు అని దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. ఈనాడు ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరినటువంటి వారందరినీ నాకు కల్పించినందుకు ముందుగా నేను శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న ఫోన్ చేసి ఇట్లా అందరినీ పరిచయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, మీరు సమయం ఇస్తే అని చెప్పి అడిగినప్పుడు నాకేమి ఇబ్బంది లేదు శ్రీరామ్ గారు, ఫలానా రోజు నేను విజయవాడకు వస్తున్నాను కనుక మర్నాడు పొద్దున్నే మనం 10 గంటలకల్లా కార్యక్రమాన్ని ఆఫీస్లో పెట్టుకుందామని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఇంత పెద్ద సంఖ్యలో వస్తారు అనేటువంటి ఆలోచన నాకు ఇసుమంత కూడా లేదు. ఏదో 30-35 మంది వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర ఒక 100 మంది కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు, ఇది నిజంగా సంతోషం కలిగిస్తుంది. నేను శ్రీరామ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాలంటే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఒకంత ఆలోచిస్తారు. కొత్త వాళ్ళు వస్తారు, ఒకవేళ వారిలో సామర్థ్యం ఉన్నటువంటి వారు ఉండొచ్చు, అప్పుడు నా పదవికి ఎసరేమో అనేటువంటి భావన చాలా మందిలో ఉండకపోదు.
పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందని అన్నారు. తాము ఓడిపోయినా నిస్సిగ్గుగా ఎలక్షన్ కమిషన్పై వైసీపీ విషం కక్కుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలను వైసీపీ వెనక్కి తీసుకుందని అశోక్ బాబు తెలిపారు. హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సీఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమని, పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. రోజు రోజుకు టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న మోసాలు ఎక్కువైపోతున్నాయి. గత రోజు ఉయ్యూరులో ప్రాంక్ యాప్తో ఫోన్పే చేయకుండానే చేశానని ఒక వ్యాపారస్తుడిని 3 యువకులు మోసం చేయాలని ప్రయత్నించారు. సదరు వ్యక్తి యువకుల మీద అనుమానం కలిగి వారిని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు సదరు యువకులను ప్రశ్నించగా ప్రాంక్ యాప్ ద్వారా మోసానికి పాల్పడినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసే సమయంలో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. నిన్న ఉయ్యూరు పట్టణంలో వెంకటేశ్వర టైర్ షాపుకి చెందిన యజమాని కంప్లైంట్ ఇచ్చాడు. అతని షాప్కి ఒక కుర్రోడు వచ్చి ఒక పల్సర్ 220 బైక్ టైర్ కావాలి, అలాగే యాక్టివా బైక్కి టైర్ కావాలని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డబ్బులు ఫోన్పే ద్వారా చేస్తానని చెప్పేసి తన మొబైల్ తీసి ఫోన్పే చేశానని చెప్పి అమౌంట్ చూపించాడు. అతని అనుమానం వచ్చి చెక్ చేసుకుంటే అతని అకౌంట్లో కానీ అతని మొబైల్లో కానీ డబ్బులు రాలేదు. అనుమానం వచ్చి అతన్ని అడిగితే టైర్లు వద్దు, నాకేం వద్దులే అని చెప్పేసి తెలుపుదోసాలు అతని అనుమానం వచ్చి అతను పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చాడు. వెంటనే మేము అతన్ని విచారించాము. అతనితో పాటు తన ఫ్రెండ్స్ కలిసి 3 నిన్న ఉయ్యూరు కైగూరు నుంచి ఉయ్యూరు పట్టణానికి వచ్చారు. వచ్చి వీళ్ళు ఒక ప్రాంక్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళు పథకం ప్రకారంగా జనాల్ని మోసం చేసే విధంగా వాళ్ళ దగ్గర పేమెంట్ అయినట్టు, గేట్వే ద్వారా పేమెంట్ అయినట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయింది. ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్పే ద్వారా పేమెంట్ వచ్చినప్పుడు వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే తమ యొక్క వ్యాపారం కొనసాగేలా చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమత్ జయంతి రోజైన రేపు విశేష నాగవల్లి దళార్చనలతో స్వామివారికి పూజాధికాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దాసాంజనేయ స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రధాన అర్చకులు గోవర్ధన్ వెంకటాచారి కోరారు. హనుమాన్ జయంతి వేడుకలకు మాచవరం దాసాంజనేయ స్వామివారి ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 5 రోజుల పాటు జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిన్న ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం విశ్వక్సేన పూజ, అంకురార్పణ, పుణ్యాహవచనం, దీక్ష వస్త్ర సమర్పణ, రక్షాబంధనం, స్వామివారి ఉత్సవం మూర్తికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గోవర్ధన్ వెంకటాచారి మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుండి విశేష నాగవల్లి దళ అర్చనలు, అభిషేకాలు, సాధారణ అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగినేని భవానీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6:30 నుండి సింధూర అర్చన వైభవంగా జరుగుతుందని చెప్పారు. చివరి రోజు అయిన సోమవారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 6:30 స్వామివారి ఊరేగింపు సన్నాయి మేళ తాళాలు నడుమ ఒంటె వాహనంపై గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశిష్ట సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆహ్వానించారు. 6 గంటలకు స్వామివారికి ఉత్సవ ప్రారంభము, అంకురార్పణ, పుణ్యాహవాచన, దేశావతర సమర్పణ, రక్షాబంధన, స్వామివారికి ఉత్సవమూర్తికి విశేష పూజ, మన్యసూక్త తీర్థప్రసాద వినియోగము. రెండవ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు నిత్యారాధన, పంచామృత శపనము, నాగవల్లి దళిత సహస్రనామార్చన, నిత్యకైకములు, తీర్థప్రసాదము. మూడో రోజు హనుమ జయంతి. స్వామివారికి ప్రాతకాలమునే స్వామివారికి హనుమ జయంతి సందర్భంగా స్థిరవారం శనివారం రావటం విశేషం. స్వామివారి పుట్టినరోజు శనివారం ఉదయం ప్రారంభం 4 గంటల నుంచి స్వామివారికి ఉదయ ప్రాతకాలమున పంచామృత శపనము, నాగవల్లి దళార్చన, సింధూరార్చన ప్రారంభమై అభిషేకానంతరం స్వామి భక్తులకు 6 గంటలకు సర్వదర్శనము. అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం 8:30-9 దాకా భక్తులకు సర్వదర్శనం చేయించి తరించగలరు. అలాగే 4వ రోజు ఆదివారము స్వామివారికి సాయంత్రం సింధూరార్చన విశేష పూజ తీర్థవుతాము. 10/3/6/24 స్వామివారి ఉదయం 11 నుంచి అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఊరేగింపు సన్నాయి మేళతో ఒంటి వాహనంపై గ్రామోత్సవము. ఈ 5 రోజులు కూడా స్వామివారు ఉత్సవం భవానీ గారు కార్యనిర్వహించినటువంటి వారి సమక్షంలో అర్చకులందరితో పాటు విశేష భక్తులతో పాటు పూజలు సవ్యంగా చేసుకుని స్వామివారి ప్రజలు కృపకారుగారు. విభజన హామీలు సాధించడంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు విఫలమయ్యారని జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించే రాజకీయ పార్టీ లేకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా, విభజన చట్టం, రాజధానిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ వివిధ రంగాల నిపుణుల సామాజిక సంఘాలు మరియు రాజకీయ పార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే రాజకీయ పార్టీ రాష్ట్రంలో లేకపోవడం మన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని అన్నారు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్లో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై పోరాటం చేశారా అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా, విభజన చట్టం, రాజధానిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. విభజన హామీలు సాధించడంపై తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కానీ ఈ 10 ఏళ్ళలో కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్కి అందించాల్సినటువంటి కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ లాంటి పార్టీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య ఏదో ఒక విధమైనటువంటి ప్రాంతీయ చిచ్చుల్ని ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్ని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చేతకాని దద్దమ్మలంతా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు పార్లమెంట్లో 5 ఏళ్ళు మొత్తం వృధా చేసేశారు. ఈ 5 ఏళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్ కోసం కానీ, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ, అలాగే విభజన హామీలు అమలు విషయంలో కానీ ఏ ఒక్కరోజు ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేశారు. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో పురిటి కష్టాలు పోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో ఇంకా నత్తనడక నడుస్తుంది. కానీ కొత్త ప్రభుత్వం మొట్టమొదట మేము
జయేంద్ర డెమోక్రటిక్ ఫోరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టంలో పొందుపరచబడిన ఏ అంశంలోనూ కూడా ఇంకా కొన్ని ప్రారంభమే కానప్పుడు, ముఖ్యంగా రాజధాని త్రిశంకు స్వర్గంలో పడి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో 10 సంవత్సరాల అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఒక్క ఉమ్మడి రాజధాని మాత్రమే జూన్ 2, 2024తో ముగిసిపోవడం అన్నది ఎటువంటి ఏ కారణం రీత్యా కూడా కరెక్ట్ కాదది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి మరి ఫెడరల్ హక్కులకి కూడా చాలా భంగకరమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఆర్టికల్ 3 భారత రాజ్యాంగం ప్రకారము ఒక రాష్ట్రాల విభజన, రాష్ట్రాల ఏర్పాటు అన్నది పార్లమెంటు యొక్క సంపూర్ణమైన అధికారం, అందులో అనుమానం ఏం లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించినప్పటికీ కూడా దాన్ని ఖాతరు చేయకుండా పార్లమెంటుకు ఉన్న అధికారంతో, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారంతో మరి రాష్ట్ర విభజన చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ విభజిత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత కూడా పూర్తిగా కేంద్రం మీద, కేంద్ర రాజకీయాల మీద, రాజకీయ పార్టీల మీద, పార్లమెంటు మీద మాత్రమే ఉంది. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం. హైదరాబాద్ రాజధానిగా కొనసాగించడం అనేది ఏ పార్టీ కూడా దీన్ని ప్రస్తావించకపోవడం అనేది చాలా దారుణం. మరి ప్రజల యొక్క అభీష్టాలు కానివ్వండి, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు. సొంత స్వార్థాలు, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి విభజన చట్టంలో ఉన్న ఏదైతే హామీలు అపరిష్కృతంగా ఉన్నాయో, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపుతో సహా మేము పార్టీ తరపు నుంచి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కానీ మరి పార్టీలు ఏదైతే అధికార పార్టీలుగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పట్టించుకోకపోయినా మరి గవర్నర్ గారినైనా కానీ కలిసి, గవర్నర్ గారైనా కానీ దీంట్లో చొరవ తీసుకొని కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు దీన్ని స్టేటస్ కోని కొనసాగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుతాం. శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాళ్ల పృథ్వీరాజ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎల్వి కుటుంబరావు 2వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాళ్ల పృథ్వీరాజు మాట్లాడుతూ, కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్బాంధవుడిగా నిలిచాడని, ఆయన స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రామకృష్ణ మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. 44 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల జీవన విధానం అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలను ఓడదీసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఆదాని, అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల లబ్ధి కొరకు చేసిన కృషి ఏమీ లేదని, నేటి అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి మా నుంచి దూరం అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన అనేక సంవత్సరాల పాటు విజయవాడ నగరంలో విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు. ఒక రకంగా ఆటో కార్మికుల ఆపద్బాంధవుడిగా ఈ విజయవాడ సిటీలో తన పాత్ర మరువలేనిది. అయితే ఆయన ఆశించినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. నేడు దేశంలో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వేడి దాదాపుగా ఎన్నికలు ముగిసినాయి. కానీ ఈ 77 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి, అట్లాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మోటార్ రంగంలో తిరుగుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి.
లెనిన్ సెంటర్ పార్క్ నందు అతి త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఘటమనేని శేషగిరిరావు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ విగ్రహాన్ని అభిమానులందరికీ అంకితం చేస్తామని వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలను లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాస్వామి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ లేకుండా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం బాధగా ఉందన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా అభిమానుల గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. సాంకేతిక విలువలతో కూడిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించారని అన్నారు. లెన్స్ కెమెరాలు లేని సమయంలో విదేశాల నుంచి అధునాతన కెమెరాలను తీసుకొచ్చి ఎడారి ప్రాంతంలో చిత్రీకరించి తెలుగు సినిమా కీర్తిని పాన్ ఇండియా లెవెల్లో తీసుకువెళ్లారని అన్నారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో అభిమాన సంఘం తరఫున నగరంలోని లెనిన్ సెంటర్ పార్క్ వద్ద కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అతి త్వరలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి అభిమానులకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్నో నూతన అధ్యాయాలు, నూతన టెక్నాలజీని, స్కోపు, 70mm, కలర్, ఇలా అనేక కొత్తదనాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం మనకి అందరికీ చాలా బాధాకరం. అయితే ఆయన మనతో పాటే జీవించి ఉన్నాడని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా వాడవాడలా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు మన విజయవాడ లెనిన్ సెంటర్లో ఇక్కడ ఈ పార్కులో సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాము. తమ్మారెడ్డి భరద్వాజ గారు పర్యవేక్షణలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు దాన్ని అంతా స్పాన్సర్ చేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని మెరుగులు దిద్దుతున్నారు. కాంస్య విగ్రహాన్ని త్వరలో ఇక్కడ నెలకొల్పి విజయవాడ అభిమానులందరికీ కూడా దాన్ని అంకితం చేయడానికి నిర్ణయించాము. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు దానికి అంతా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అంతటిని నిర్వహిస్తున్నారు. మల్లాది విష్ణు గారు దీనికి ఎంతో సహకరించి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు సహకరించి మాకు ఇదంతా పర్మిషన్లు అవన్నీ ఇప్పించారు. ఇదే పార్కులో మేము ఈ సిఆర్డీఏ కార్యాలయం ముందున్నటువంటి ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహం పెట్టే పార్కులో మేము ఈరోజు కృష్ణ గారి బర్త్డే కేక్ని కట్ చేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లు, చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. విజయవాడ లెనిన్ సెంటర్ హుడా పార్క్లో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. సుధాస్వామి గారి ఆధ్వర్యంలో మజ్జిగ, ఫ్రూట్స్, చీరలు ఈ పంపిణీ చేయడం జరిగింది. కృష్ణ గారి అభిమానులందరికీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఇండోర్లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్మిందర్ చావ్దాగా గుర్తించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ చావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడుతూ ఆయన్ను అభినందించారు. పాట పూర్తయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బతుకుల్లో ఉన్న కోతికి ఒక పోలీసు అధికారి సిపిఆర్ చేసి జీవం పోశారు. యూపీలోని బులందర్గ్లో ఈ ఘటన జరిగింది. వడదెబ్బ తగిలిన ఓ కోతి సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వికాస్ వెంటనే దాని ఛాతీపై నొక్కుతూ వాటర్ తాగిస్తూ బతికించేందుకు ప్రయత్నించారు. దాదాపు 45 నిమిషాల తర్వాత అది ఊపిరి పీల్చుకుంది. వెంటనే పశు వైద్యుడికి అప్పగించారు. दो थोड़ा सा पानी और दो पानी डालने से तो आया ही था होश से। पलक तो मार रहा है गुरु। क्या हुआ? डालो गुरु, पानी डालो। लगाओ पानी डालो गुरु। गुरु भाई अब देर मत लगाओ, छोड़ दो ऊपर जाके साइड में छोड़ दो। ये टूटते मुंह करने लग जाएगा। बुला लो क्योंकि अब जान आ गई है। मानना याद ही रखना, ठीक है? नमस्ते कर साहब को, नमस्ते कर, जय हिंद कर। మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి అంచనాల నడుమ నేడు థియేటర్లో రిలీజ్ అయింది. కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్లు తలుపులు మళ్లీ తెరుచుకునేలా ఈ వారం 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి రావటం, విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన సినిమా కావటంతో విడుదలకి ముందే సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. చేస్తున్న అన్ని సినిమాలు పాత్రలు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్న ఈ తరం నటుల్లో విశ్వక్సేన్ కూడా ఒకరు. చివరిగా గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. గతంలో చల్ మోహన్ రంగా, రౌడీ ఫెలో వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో కొన్ని సినిమాలకు లిరిసిస్టుగా వ్యవహరించిన ఆయన త్రివిక్రమ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి, అంజల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టు సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ కూడా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సితారా నాగవంశీ నిర్మాణం కావడంతో సినిమా మీద మరిన్ని అంచనాలకు వచ్చేశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లోగా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగా తీసుంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగా వచ్చింది ఈ సినిమాలో. గోదావరి బ్యాక్గ్రౌండ్, ఆ ఫ్యాక్షన్ అంతా బాగా చూపించారనమాట. కాకపోతే సెకండ్ హాఫ్ స్టోరీ ఏమి లేకపోయేసరికి కథనం కొంచెం డల్ అయిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారం ముగియటంతో కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్లో సుదీర్ఘ ధ్యాన ముద్రలోకి ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానంలో లిక్విడ్ డైటే ఆహారం, రేపటికి ధ్యానముద్ర వేయనున్నట్లు పీఎంఓ వెల్లడి. మోదీ పాలనలో భారత్ గడిచిన 10 ఏళ్లలో గణనీయంగా ఎదిగిందన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి. మరలా మోదీ ప్రధానమంత్రి అయితేనే భారత్ ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి వెళుతుందని ఆశాభావం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్తో రిటైర్ కావటం తన కల నెరవేరినట్లు వ్యాఖ్య. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలకు ఎందుకంత భయమన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.